అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులకి ప్రత్యేకంగా నమస్కారం. ఈరోజు మనం చిత్తూరు రైల్వే స్టేషన్ ఇన్నోవేషన్ వర్క్స్ని, వాటి అభివృద్ధిని పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది. చూడా చైర్పర్సన్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ గారు, తర్వాత మాజీ జనరల్ సెక్రటరీ గారు, మిగతా తెలుగుదేశం లీడర్స్ అంతా కూడా ఉన్నారు. అయితే ఇది ఎందుకు పరిశీలించాల్సి వస్తుందంటే, ఈ మధ్యకాలంలో ఇక్కడ జరుగుతున్న వర్క్స్ లేట్ అవుతుంది అని చెప్పి పేపర్లో రావడం జరిగింది. రైల్వే వర్క్స్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అని ఒక శీర్షిక తోటి చేశారు. అది రైల్వే వర్క్స్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడ లేదు. దాన్ని పరిశీలించి చూడటానికి వచ్చాము. చూస్తే వివరాలు ఎట్లా ఉన్నాయి మీరు చూడండి ఒకసారి. వీళ్ళకి ఇచ్చిన వర్క్ ప్రకారం బస్ బే ఏరియాలో 50% కంప్లీట్ అయింది. విఐపి కార్ పార్కింగ్ ఇప్పుడు టేకప్ చేయాల్సి ఉంది. బైక్ పార్కింగ్ ది, తర్వాత ఆటో పార్కింగ్ 100% కంప్లీట్ అయిపోయింది. తర్వాత ల్యాండ్స్కేప్ 50% కంప్లీట్ అయింది. రోడ్స్ స్టార్ట్ అయింది కానీ బట్ డివైడర్స్ వేశారు. రోడ్స్ కూడా కచ్చా రోడ్స్ వేసారు, దాన్ని బ్లాక్ టాప్ గా మార్చాల్సి ఉంటుంది. ఓవరాల్ గా బిల్డింగ్ వర్క్ కానీ తర్వాత మిగతా యావరేజ్ వర్క్ మనకు కూడా చూస్తే 85% కంప్లీట్ అయిపోయింది. మేము కూడా ఫిజికల్ గా కంప్లీట్ అయిన బిల్డింగ్ వెళ్ళి చూసాము. ఆర్పిఎఫ్ స్టేషన్ కానీ తర్వాత మిగతా బిల్డింగ్స్ అవుతుంది. మిగతా ప్లాట్ఫామ్ కూడా ఒకటి రావాల్సింది. అయితే లిఫ్ట్ కూడా సివిల్ వర్క్స్ అయిపోయినాయి. దానికి సంబంధించిన మెటీరియల్ అంతా తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ ఇన్స్టాలేషన్ బాకీ ఉంది. ఐ థింక్ జూన్ 30వ తారీఖు కల్లా లిఫ్ట్ కూడా ఆపరేషన్. ఇక్కడ ఎలివేటర్ ఫెసిలిటీ లేదు, ఒక్క లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. దానికి కూడా జూన్ 30వ తారీఖు లోపల కంప్లీట్ అయిపోతుంది. ఈ కాంట్రాక్ట్ మొత్తం కూడా వీళ్ళు ఇచ్చిన టైంకి నవంబర్ 2025కి అయిపోయింది. విత్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ 5 months కాంట్రాక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం దానిలో ఉన్నాం, 6 months అవుతుంది. అయితే మనం ఇప్పుడు కాంట్రాక్టర్ గారితో మాట్లాడటం కానీ వాళ్ళ ఇంజనీర్ గారితో మాట్లాడితే వాళ్ళు అనదర్ 2 months ఆరు జూలై 31కి మేము ఇది హ్యాండ్ ఓవర్ చేస్తాము, మీకు అన్నీ కంప్లీట్ చేసి అన్నారు. అది కానీ కంప్లీట్ చేయకపోతే మేమందరం కలిసి కాంట్రాక్ట్ ప్రకారం, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం పీనల్ యాక్షన్స్ ఏముంటాయో అవన్నీ కూడా ఇన్వోక్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ పార్ట్, తర్వాత పెనాల్టీ, ఈ రెండు కూడా వాళ్ళకి లివీ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎంతవరకు అయితే ఇంకొక 6 months టైం ఇచ్చి ఆ తర్వాత ఏం చేయాలి మనం, వీ హ్యావ్ టేక్ ఏ సీరియస్ స్టెప్. ఇది కానీ కంప్లీట్ కాదు, ఈ పెనల్తో పాటు ఇంకేదన్నా పెనలైజ్ చేయాల్సి వస్తుంది, అప్పుడు చూస్తాం. ఇంకొక చిత్తూరు స్టేషన్కి సంబంధించి చాలా అప్రోడ్స్ వస్తుంది. ఏంటంటే చాలా ట్రైన్స్ ఇక్కడ ఆగట్లేదు. ట్రైన్స్ వెళ్తున్నాయి కానీ చిత్తూరుకి వాటిలో ప్రయాణం చేసే భాగ్యం మేము దోచుకోలేదు అని చెప్పి కొన్ని పేపర్లో కూడా చదివారు. కానీ ఇక్కడ మొత్తం 33 ట్రైన్లు వెళ్తున్నాయి. ఇటు వెళ్ళటం కానీ, పాకాల సైడ్ వెళ్ళటం కానీ, కాట్పాడి సైడ్ వెళ్ళటం. ఈ 33 ట్రైన్లో 6 ట్రైన్లు మాత్రమే ఇక్కడ ఆపకుండా వెళ్తుంది. ఈ 6 ట్రైన్లలో కన్యాకుమారి టు పూనా డైలీ ట్రైన్కి ఇప్పుడు ఆల్రెడీ డిఆర్ఎం గారు ఇవన్నీ తీసుకున్న డీటెయిల్స్. ఐ థింక్ కొద్ది రోజుల్లో దానికి పర్మిషన్ వస్తుంది. మిగతా 5 ట్రైన్లు కూడా తిరుపతి రామేశ్వరం, ఓకా రామేశ్వరం, హటియా యశ్వంతపూర్, హౌరా పాండిచ్చేరి, తర్వాత హౌరా యశ్వంతపూర్ డైలీ. ఈ ట్రైన్స్ కూడా ఇప్పుడే మనం స్టేషన్ మాస్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాటికి ప్రపోజల్ పంపించండి. ఇక్కడ ఆపడానికి తగిన కమర్షియల్స్ వర్కౌట్ చేసి ఎంతమంది ప్యాసింజర్స్ ఎక్కుతారు, ఎంతమంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తారు అని చెప్పి నాకు ప్రపోజల్ ఇస్తే దీన్ని కూడా మనం రైల్వే డిపార్ట్మెంట్తో తీసుకొని ఏదైతే పాసిబిలిటీ ఉందో దాన్ని స్టాఫ్స్ మనకి రిక్వెస్ట్ చేయడానికి మేము వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాం. సో అలాగే బిజినెస్ కమర్షియల్ దీనికి వచ్చేస్తే ఇక్కడ మనకు ఒక రైల్వే గూడ్స్ షెడ్ కూడా రినోవేషన్ అయింది. అది కంప్లీట్ అయిపోయి ఇప్పుడు వాడకంలోకి వచ్చింది. రెవెన్యూస్ వరకు చూసుకుంటే ఇక్కడ జనరల్ రిజర్వ్ టికెట్స్ మీద 2250 మంది ప్రయాణం చేస్తారు ఇక్కడ. దానిలో నెలకి 45 లక్షల రెవెన్యూ వస్తుంది. అట్లాగే రిజర్వేషన్ టికెట్స్లో 169 మంది ట్రావెల్ చేస్తే దగ్గర 36 లక్షలు రెవెన్యూ వస్తుంది. ఈ 5 ట్రైన్లు కూడా మేము ప్రయత్నం చేస్తాం. దాని నెసెసిటీని బట్టి ఏ ట్రైన్ అయినా సరే ఆగాలి, ఇక్కడ మనం రిక్వెస్ట్ చేయాలంటే ఎంతమంది ఎక్కుతారు, దానిలో ఎంతమంది ట్రావెల్ చేస్తారు, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ అనే విషయం చూసుకొని కానీ వాళ్ళు ఇస్తారు. దాన్ని మనం సబ్స్టాన్షియేట్ చేసి పంపిస్తే దాని ప్రకారం వచ్చిన దాని ప్రకారం మనం వీటిలో స్టాపేజెస్కి అది మొత్తం మన పేపర్లో రిపోర్ట్ చేసినట్టు ఎక్కడ గొంగళి అక్కడే లేదు. గొంగళి కదిలింది, చాలా ముందుకు వెళ్తుంది.